కాకరకాయ ఉల్లికారం చేదు లేకుండా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం ముందుగా కాకరకాయని తీసుకొని వాటి మీద ఉన్న పీచుని అయితే బాగా చెక్కేయాలి. చెక్కేసి వాటిని వీడియోలో చూపించిన విధంగా అయితే పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇందులో నుండి సీడ్స్‌ని కూడా తీసేయాలి. తీసేసి ఇలా వాటర్‌లో అయితే కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోనే ఆనియన్స్, అలాగే ఒక 2 స్పూన్స్ కారం తీసుకొని కొంచెం రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని మిక్సీలో అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరలో అయితే ఒక కడాయిలో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ అయితే పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ కారాన్ని, అది వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కాకరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ అదే కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్‌లో ఉంచే ఫ్రై చేసుకోవాలి. అలా అయితే కాకరకాయ అనేది మనకి బాగా వేగుతుంది. ఇందులోనే మీకేమైనా కొంచెం సాల్ట్ సరిపోయినట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మన కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయినట్టే. థాంక్స్ ఫర్ వాచింగ్.